వెల్కమ్ టు తెలుగు వెబ్ కోడర్స్. ఈరోజు నుంచి మనం పైథాన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు మన అజెండా వచ్చేసి మన పైథాన్ ప్రోగ్రామ్ మనం రాస్తున్నాము. ఆ ప్రోగ్రామ్ని రన్ చేసి మనకు అవుట్పుట్ ఏమో వస్తుంది. కానీ ఆ ప్రోగ్రామ్ మనం రాసిన ప్రోగ్రామ్ అనేది ఎలా కంపైల్ అవుతుంది, అసలు ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఏంటి, బ్యాక్లో ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. అండ్ ఆల్సో మన పైథాన్ ప్రోగ్రామ్ని ఎన్ని వేస్లో మనం ఆ ప్రోగ్రామ్ని రాసి రన్ చేసి అవుట్పుట్ చూడవచ్చో చూద్దాం. మనం రాసిన పైథాన్ ప్రోగ్రామ్ ఫస్ట్ కంపైలర్కి వెళ్తుంది. ఈ కంపైలర్ ఏం చేస్తుంది అంటే మనం రాసిన ప్రోగ్రాంలో ఏమైనా సింటాక్స్ మిస్టేక్స్ ఉన్నాయో చెక్ చేస్తుంది. ఫస్ట్ మనం మన ప్రోగ్రామ్ని కంపైల్ చేసినప్పుడు మనం రాసిన ప్రోగ్రాంలో సింటాక్స్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయంటే మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడే స్టాప్ అయ్యేసి మనకు చూపిస్తుంది మన ప్రోగ్రాంలో ఇక్కడ ఎర్రర్ ఉన్నది అనేసి. మన ప్రోగ్రాంలో ఎర్రర్స్ ఏం లేవు అంటే మన ప్రోగ్రామ్ కంపైలేషన్ కంప్లీట్ అయ్యేసి మనకి బైట్ కోడ్ అనేది జనరేట్ చేస్తుంది. బైట్ కోడ్ ఆర్ ఇంటర్మీడియట్ కోడ్ అని కూడా మనం దీన్ని అంటాం. ఇది ఏంటంటే .pyc ఎక్స్టెన్షన్తో ఉంటుంది. పైథాన్ వర్చువల్ మెషిన్ మన బైట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ మన పైథాన్ ప్రోగ్రాంలో ఏమన్నా మాడ్యూల్స్ ఉన్నాయా, మాడ్యూల్స్ ఉంటే ఆ మాడ్యూల్స్ యొక్క .pyc ఫైల్స్కి వెళ్ళేసి ఇక్కడ మన పైథాన్ ప్రోగ్రామ్ని చెక్ చేసి మనకి రిజల్ట్ అనేది వస్తుంది, అవుట్పుట్. నేను ఇక్కడ బైట్ కోడ్ అని చెప్పా కదా, ఈ బైట్ కోడ్ మనం ఎలా జనరేట్ చేయాలి అండ్ ఈ బైట్ కోడ్లో ఏముంటుంది అనేది మనం ఫర్దర్గా చూద్దాము. ఇప్పుడు మనం మన పైథాన్ ప్రోగ్రామ్ని IDLEలో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. ఇక్కడ నేను IDLE ఓపెన్ చేశాను. ఇక్కడ నేను న్యూ ఫైల్స్ చూస్ చేసుకున్నాను. ఇక్కడ నేను నా పైథాన్ ప్రోగ్రామ్ని రాస్తున్నాను. హలో వరల్డ్ అని రాశాను. నేను ఇప్పుడు ఇక్కడ ఈ ఫైల్ని సేవ్ చేయాలి. ఫైల్స్, సేవ్ యాజ్. ఇక్కడ నేను నా ఫైల్ని ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నాను అంటే డాక్యుమెంట్స్, పైథాన్. ఇక్కడ నేను ఫైల్ నేమ్ ఇవ్వాలి. నేను IDLEలో ఈ ప్రోగ్రామ్ని రాస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ IDLE.py అని ఇస్తున్నాను ఫైల్ నేమ్ అనేది. ఇప్పుడు మనం ఇక్కడ సేవ్ చేయాలి ఈ ఫైల్ని. నాకు ఈ ఫైల్ అనేది సేవ్ అయింది. ఇక్కడ నేను ఫైల్ సేవ్ అయ్యాక ఇక్కడ మనకి రన్ బటన్ ఉంది, రన్ మాడ్యూల్ ఆర్ షార్ట్కట్ F5. నేను ఇక్కడ ప్రోగ్రామ్ని రన్ చేశాను. నాకేమో అవుట్పుట్ వచ్చేసింది హలో వరల్డ్ అని. మనం IDLE యూజ్ చేసుకొని మన పైథాన్ ప్రోగ్రామ్ని ఇలా ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇప్పుడు మనం మన పైథాన్ ప్రోగ్రామ్ని VS Codeలో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. నేను ఇక్కడ VS Codeకి వెళ్ళాను. VS Codeలో సేమ్ ఫైల్, నేను ఎక్కడ ఫైల్ నా సేవ్ చేయాలనుకుంటున్నానో అక్కడికి వెళ్ళాలి. నేను ఆ ఫోల్డర్కి డాక్యుమెంట్స్, పైథాన్. నేను ఈ పైథాన్ అనే ఫోల్డర్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నాకు పైథాన్ ఫోల్డర్ అనేది ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. ఆల్రెడీ ప్రీవియస్ IDLEతో చేసిన ఫైల్ అనేది ఇక్కడ ఉన్నది. ఇప్పుడు నేను క్రియేట్ చేస్తున్నాను కొత్త ఫైల్. మన పైథాన్ ప్రోగ్రామ్ని VS Codeలో రాస్తున్నాను కాబట్టి నేను పైథాన్ ఫైల్ అనేది VSCode.py అని ఇస్తున్నాను. నాకు ఫైల్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ నేను పైథాన్ ప్రోగ్రామ్ని రాస్తున్నాను. హలో వరల్డ్ అని. ఇప్పుడు నేను నా ప్రోగ్రామ్ని రాశాను. ఈ ప్రోగ్రామ్ని రన్ చేయాలంటే ఇక్కడ రన్ బటన్ ఉన్నది. ఇక్కడికి వెళ్ళేసి రన్ పైథాన్ ఫైల్. నేను పైథాన్ ఫైల్ని రన్ చేస్తే నాకు ఇక్కడ అవుట్పుట్ అనేది వచ్చింది, హలో వరల్డ్ అని ప్రింట్ అయినది. మనం VS Code యూజ్ చేసుకొని మన పైథాన్ ప్రోగ్రామ్ని ఇలా ఎగ్జిక్యూట్ చేస్తాము. మనం VS Codeలో మన పైథాన్ని ఇక్కడ నేను రన్ బటన్ యూజ్ చేసి మన పైథాన్ ప్రోగ్రామ్ని రన్ చేశాను. అలా లేకుండా మనం టెర్మినల్లో కోడ్ రాసి కూడా రన్ చేయొచ్చు. దానికోసం నేను పైథాన్ స్పేస్ నా ఫైల్ నేమ్ ఏంటి VSCode.py. చూడండి ఇక్కడ నేను రన్ బటన్ యూజ్ వితౌట్ రన్ బటన్ నేను నా ఫైల్ని రన్ చేశాను. ఇలాగా పైథాన్ స్పేస్ ఫైల్ నేమ్ ఏంటి VSCode.py. నాకు సేమ్ అవుట్పుట్ వచ్చింది. ఇలాగని మనం రన్ చేయొచ్చు మన పైథాన్ ఫైల్ని. ఇప్పుడు మనం మన పైథాన్ ఫైల్ని నోట్ప్యాడ్లో ఎలా రాసి ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. నాకు ఇక్కడ నోట్ప్యాడ్ ఓపెన్ అయింది. నోట్ప్యాడ్లో నేను కోడ్ రాస్తున్నాను. ప్రింట్
ప్రింట్ హలో వరల్డ్ అని రాశాను. ఇప్పుడు నేను ఈ ఫైల్ని సేవ్ చేయాలి. నేను ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ యాజ్, నేను ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నాను ఈ ఫైల్ని, డాక్యుమెంట్స్లో పైథాన్ అనే ఫోల్డర్లో నేను సేవ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం రాసే ఫైల్ అనేది ఏంటి అని ఇక్కడ మనం చూస్ చేసుకోవాలి. మనం రాసేది పైథాన్ ఫైల్ కాబట్టి, మనం రాసేది పైథాన్ కోడ్ కాబట్టి నేను పైథాన్ ఫైల్ని చూస్ చేసుకున్నాను. ఇక్కడ మనం ఫైల్ నేమ్ ఇవ్వాలి. నేను నోట్ ప్యాడ్లో రాశాను కాబట్టి పైథాన్ ప్రోగ్రామ్ని, నా ఫైల్ నేమ్ notepad.py అనే ఫైల్ నేమ్తో సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఈ ప్రోగ్రామ్ అనేది సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం నోట్ప్యాడ్లో డైరెక్ట్గా ఈ ప్రోగ్రామ్ని రన్ చేయలేము. మనము ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేయాలంటే టెర్మినల్కి వెళ్ళేసి త్రూ కమాండ్ లైన్స్తో మనం ఈ ప్రోగ్రామ్ని రన్ చేయాలి. ఇప్పుడు నేను నోట్ప్యాడ్లో రాసిన పైథాన్ ప్రోగ్రామ్ని రన్ చేయడానికి టెర్మినల్కి వెళ్తున్నాను. నేను ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేశాను. ఇప్పుడు నా పైథాన్ ఫైల్ అనేది ఎక్కడ ఉంది చూడాలి. ఫస్ట్ నేను నోట్ప్యాడ్లో రాసిన నా పైథాన్ ఫైల్ని ఇక్కడ రన్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ నేను డాక్యుమెంట్స్లోకి వెళ్ళాలి. డాక్యుమెంట్స్లోకి వెళ్ళాలంటే cd స్పేస్ డాక్యుమెంట్స్. cd అంటే ఏంటంటే చేంజ్ డైరెక్టరీ. ఇప్పుడు నేను డాక్యుమెంట్స్లోకి వెళ్ళాను. డాక్యుమెంట్స్లో నేను పైథాన్ అనే ఫోల్డర్కి వెళ్ళాలి. cd స్పేస్ పైథాన్. నేను ఇప్పుడు పైథాన్ ఫోల్డర్లోకి వెళ్ళాను. నేను ఏం రన్ చేయాలనుకుంటున్నాను, notepad.py అనే ఫైల్ని రన్ చేయాలనుకుంటున్నాను. పైథాన్ స్పేస్ notepad.py. నాకు ఇక్కడ పైథాన్ ఫైల్లో నేను ఏం రాశాను, నోట్ప్యాడ్లో హలో వరల్డ్ అని రాశాను. సేమ్ అవుట్పుట్ అనేది నాకు ఇక్కడ రన్ అయ్యేసి అవుట్పుట్ అనేది వచ్చింది. మనం నోట్ప్యాడ్లో రాసిన పైథాన్ ప్రోగ్రామ్ని ఇలా రన్ చేసి మన అవుట్పుట్ని చూస్తాం. ఇప్పుడు మనం మన పైథాన్ ప్రోగ్రామ్ని టెర్మినల్లో ఎలా రాసి రన్ చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను టెర్మినల్ ఓపెన్ చేశాను. నేను త్రూ టెర్మినల్లోంచి నా ఫైల్ని సేవ్ చేయడం కానీ అండ్ ప్రోగ్రామ్ని రాయడం కానీ నేను త్రూ టెర్మినల్ నుంచి చేస్తాను. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం మన పైథాన్ ప్రోగ్రామ్ని టెర్మినల్లో ఎలా రాసి ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మన ఫైల్ని సేవ్ చేసుకోవాలి. మన ఫైల్ని ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నాను అంటే నేను డాక్యుమెంట్స్ పైథాన్ అనే ఫోల్డర్లో సేవ్ చేయాలనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళాలి. నేను ఫస్ట్ cd స్పేస్ డాక్యుమెంట్స్. నెక్స్ట్ ఏంటి, నేను పైథాన్ అనే ఫోల్డర్కి వెళ్ళాలి. cd స్పేస్ పైథాన్. నేను ఇప్పుడు పైథాన్ అనే ఫోల్డర్కి వెళ్ళాను. నేను ఇక్కడ నా ఫైల్ని సేవ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ ఫైల్ని సేవ్ చేయడానికి నానో స్పేస్, నేను టెర్మినల్లో రాస్తున్నాను కాబట్టి పైథాన్ ప్రోగ్రామ్ని terminal.py అని నేను ఫైల్ నేమ్ ఇచ్చాను. నేను జస్ట్ ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తానే నాకు ఈ టెర్మినల్లో నేను పైథాన్ ప్రోగ్రామ్ రాయడానికి నాకు ఒక స్పేస్ అంటూ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నా పైథాన్ ప్రోగ్రామ్ని రాయాలి. నేను రాస్తున్నాను ప్రింట్ హలో వరల్డ్ అని రాశాను. నేను ఇప్పుడు ఈ ఫైల్ని సేవ్ చేయాలి. Ctrl+X అండ్ Y. ఇక్కడ ఏంటంటే నేను ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఇక్కడ చూడండి నాకు ఇంతవరకు terminal.py అనే ఫైల్ లేదు. నేను ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తానే నాకు ఆ ఫైల్ అనేది ఇక్కడ సేవ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ నేను ఎంటర్ ప్రెస్ చేస్తానే terminal.py అనే ఫైల్ నాకు ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు నేను ఈ ఫైల్ని రన్ చేయాలి. ఫస్ట్ ఈ ఫైల్ని రన్ చేయాలంటే మనం ఈ ఫైల్లోకి వెళ్ళాలి. ఎక్కడ ఫస్ట్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళాలి, దాంట్లో పైథాన్కి వెళ్ళాలి. ఈ పైథాన్లో terminal.py ఫైల్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళాలి. నేను ఆల్రెడీ ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ పైథాన్ ఫైల్ని రన్ చేస్తున్నాను. పైథాన్ ఫైల్ని రన్ చేయాలంటే పైథాన్ స్పేస్ మన ఫైల్ నేమ్ ఏంటి, terminal.py. ఇప్పుడు నేను ఈ ఫైల్ని రన్ చేసి నాకేమొచ్చినది అవుట్పుట్, ఇక్కడ హలో వరల్డ్ అని వచ్చింది. మనం రాసింది ఇదే కదా, ఈ terminal.py అనే ఫైల్లో రాసినది. ఇప్పుడు టెర్మినల్లో ఇలా చేస్తాము. ఇప్పుడు నేను ఇలా కాకుండా యాక్చువల్గా నాకు ప్రీవియస్గా పైథాన్ ఫైల్ అనేది ఉన్నది. నేను ఇప్పుడు ఆ ఫైల్ని రన్ చేయాలన్నా మనం టెర్మినల్ యూజ్ చేసుకొని రన్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడే సేవ్ చేశాను. అంటే ఈ టెర్మినల్లో నేను ఇప్పుడు ఏం చేశానంటే
ఫస్ట్ నేను ఫైల్ నేమ్ చూజ్ చేసుకున్నాను, అంటే ఫస్ట్ నానో స్పేస్ నా ఫైల్ నేమ్ ఇచ్చాను. అలా లేకుండా నా కోడ్ అంతా రాసిన తర్వాత నా ఫైల్ నేమ్ ఇవ్వాలి అంటే అలాగని మనం ఇచ్చుకొని రన్ చేయొచ్చు. ఇప్పుడు ఎలాగా అంటే నేను జస్ట్ ఇప్పుడు నానో అని ఇచ్చాను, ఎంటర్ ప్రెస్ చేసా. ఇప్పుడు నాకు ఇక్కడ కోడ్ రాయడానికి వచ్చినది. ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నా ఏమని, ప్రింట్ సేమ్ అలానే హలో వరల్డ్ అని రాశాను. ఇప్పుడు నేను ఈ ఫైల్ని సేవ్ చేయాలి. ఫైల్ని సేవ్ చేయాలంటే ఫస్ట్ నేమ్ ఇవ్వాలి కదా. ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే Ctrl+X+Y ప్రెస్ చేసా. నాకు ఇక్కడ అడుగుతుంది ఏంటి, ఫైల్ నేమ్ టు రైట్ అని అడుగుతుంది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, యాక్చువల్గా terminal.py అనే ఫైల్ ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే terminal1.py అని నేను ఫైల్ నేమ్ని ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఇంతవరకు ఇప్పుడు మనకి terminal.py అనే ఫైల్ ఒక్కటే ఉంది. నేను ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తాను, terminal1.py ఫైల్ అనేది కానీ ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసింది మనకి terminal1.py. నేను ఇప్పుడు ఈ ఫైల్ని రన్ చేయాలంటే సేమ్ పైథాన్ స్పేస్ terminal1.py అని నేను ఇస్తాను. ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేశాను. సేమ్ నాకు ఇక్కడ హలో వరల్డ్ అని ప్రింట్ అయింది. మనం టెర్మినల్ యూజ్ చేసుకొని ఇలా కానీ రాయొచ్చు మన పైథాన్ ప్రోగ్రామ్ని. వీడియో స్టార్టింగ్లో నేను బైట్ కోడ్ని ఎలా జనరేట్ చేయాలి, ఆ బైట్ కోడ్లో ఏముంటుంది అనేది ఈరోజు చూద్దామన్నాను కదా. ఇప్పుడు దాని గురించి చూద్దాం. దానికోసం నేను ఫస్ట్ cd స్పేస్ డాక్యుమెంట్స్లోకి వెళ్తున్నాను. డాక్యుమెంట్స్లో నేను ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నాను, నెక్స్ట్ పైథాన్కి వెళ్ళాలి. పైథాన్ అనే ఫోల్డర్కి పైథాన్ నేను ఇక్కడ నా ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ జస్ట్ నేను నానో అని ఎంటర్ ప్రెస్ చేస్తాను. నాకు ఇక్కడ కోడ్ రాయడానికి ఓపెన్ అయ్యింది. నేను ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నా బైట్ కోడ్ని చూడడానికి బైట్ కోడ్ ఎలా ఉంటుందని నేను సింపుల్ కోడ్ రాస్తున్నాను ఒక ఫంక్షన్ యూజ్ చేసి. ఇక్కడ నేను బైట్ కోడ్ జనరేట్ చేయడానికి నేను ఇంపోర్ట్ చేసుకోవాలి మాడ్యూల్ని. ఇంపోర్ట్ డిస్ అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. నేను ఇక్కడ స్మాల్ ఫంక్షన్ రాస్తున్నాను, డెఫ్ ఫన్ అనే ఫంక్షన్ నేను తీసుకున్నాను. ఈ ఫంక్షన్లో ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నాను. నేను ప్రింట్ హలో వరల్డ్ అని రాశాను. ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ని కాల్ చేయాలి. ఇప్పుడు నేను డిస్ మన ఫంక్షన్ నేమ్ ఏంటి, ఫన్. ఇప్పుడు నేను ఈ ఫైల్ని సేవ్ చేయాలంటే Ctrl+X+Y. ఇప్పుడు ఏమడుగుతుంది నన్ను, ఇక్కడ ఫైల్ నేమ్ ఏంటి అని అడుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఫైల్ నేమ్ bytecode.py అనే నేమ్తో సేవ్ చేస్తున్నాను. bytecode.py అనే ఫైల్ నేమ్తో నా పైథాన్ కోడ్ అనేది సేవ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆ కోడ్ని రన్ చేయాలి. పైథాన్ స్పేస్ ఫైల్ నేమ్ ఏంటి, bytecode.py. నేను ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తాను. నేను రాసిన పైథాన్ కోడ్ బైట్ కోడ్ లాగా కన్వర్ట్ అయ్యేసి నాకు ఇక్కడ చూపిస్తుంది. చూడండి, మన యాక్చువల్గా నేను ఒక ఫంక్షన్ తీసుకున్నాను. ఆ ఫంక్షన్లో ప్రింట్ స్టేట్మెంట్ రాసా, ఏమని హలో వరల్డ్ అని రాశాను. ఇప్పుడు నేను రాసిన ప్రోగ్రామ్ అంతా బైట్ కోడ్ లాగా కన్వర్ట్ అయింది. బైట్ కోడ్లో ఏమో ఇలాగా కన్వర్ట్ అవుతుంది. నేను రాసిన పైథాన్ ప్రోగ్రామ్కి బైట్ కోడ్ అనేది ఇలా ఉంటుంది ఇంటర్నల్గా. ఈ బైట్ కోడ్ మన పీవీఎం ఉన్నది కదా, పైథాన్ వర్చువల్ మిషన్. ఆ పీవీఎం అనేది మన బైట్ కోడ్ని రన్ చేసి మనకి అవుట్పుట్ అనేది చూపిస్తుంది. మనం వీడియో స్టార్టింగ్లో ఆల్రెడీ చూసాం కదా మన పైథాన్ ప్రోగ్రామ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందని. ఇక్కడ మనం రాసిన కోడ్ ఫస్ట్ కంపైల్ అవుతుంది. కంపైల్ అయ్యాక బైట్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది అన్నాం. యాక్చువల్గా మనం పైథాన్ స్పేస్ మన ఫైల్ నేమ్ ఇచ్చినప్పుడు మన కోడ్ మొత్తం ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది. కంపైల్ అయ్యి బైట్ కోడ్ జనరేట్ అయ్యి పైథాన్ వర్చువల్ మిషన్కి వెళ్ళేసి మన ప్రోగ్రామ్ అంతా రన్ అయ్యేసి మనకు అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు అలా లేకుండా మనం రాసిన పైథాన్ ప్రోగ్రామ్ని కంపైల్ చేద్దాం. ఫస్ట్ మనకు అవుట్పుట్ రాకోకుండా ఫస్ట్ మనం కంపైల్ చేస్తాం. ఈ కంపైల్ చేస్తే మనకేం జనరేట్ అవుతుంది, బైట్ కోడ్ జనరేట్ అవుతుంది. ఈ బైట్ కోడ్ అనేది .pyc ఎక్స్టెన్షన్తో ఉంటుంది. ఇప్పుడు ఈ బైట్ కోడ్ని ఎలా జనరేట్ చేయాలో మనం చూద్దాం. బైట్ కోడ్ జనరేట్ చేయడానికి మనం ఫస్ట్ మన ఫైల్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి,
పైథాన్ డాక్యుమెంట్స్లో పైథాన్లో ఇక్కడ ఉన్నాయి. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఫస్ట్ సిడి స్పేస్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళా. ఇప్పుడు నేను మళ్ళీ పైథాన్ అనే ఫోల్డర్లోకి వెళ్ళాలి. పైథాన్ ఇప్పుడు వెళ్ళాను. నేను ఇప్పుడు ఈ ఫైల్స్ అన్నిటినీ కంపైల్ చేస్తున్నాను, రన్ చేయట్లేదు, కంపైల్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఈ పైథాన్ ఫైల్స్ని కంపైల్ చేయడానికి నేను ఇక్కడ కమాండ్ పైథాన్ స్పేస్ -m కంపైల్ ఆల్. ఇప్పుడు చూడండి, ఇంతవరకు మనకేమున్నది ఇక్కడ ఫైల్స్, ఐడిఎల్ఈ ఉంది, నోట్ ప్యాడ్ ఉంది, టెర్మినల్ ఉంది, విఎస్ కోడ్ ఉంది. ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేస్తానే మనకి ఈ ఫైల్స్ అన్నిటి యొక్క .pyc అంటే బైట్ కోడ్స్ అన్నీ జనరేట్ అవుతాయి. ఇక్కడ జనరేట్ అయ్యాయా? నేను ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తానే నాకు ఇక్కడ చూడండి ఈ ఫైల్స్ అన్నీ మొత్తం నాకు కంపైల్ అయిపోయాయి. ఏవి? ఈ 5 ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ 5 ఫైల్స్ అనేది నాకు కంపైల్ అయిపోయి బైట్ కోడ్ అనేది జనరేట్ అయింది. ఇక్కడ చూడండి ఐడిఎల్ఈ సి పైథాన్ 313.pyc. నేను ఇక్కడ ఏవేవైతే ఫైల్స్ ఉన్నాయో ఈ ఫైల్స్ అన్నిటిని నేను కంపైల్ చేశాను. ఇక్కడ ఏంటి .pyc, ఇవన్నీ మనకి బైట్ కోడ్స్. ఇప్పుడు ఈ బైట్ కోడ్ని మనం రన్ చేయాలన్నా రన్ చేయొచ్చు త్రూ టర్మినల్. ఇప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐడిఎల్ఈ ఉంది. ఐడిఎల్ఈలో నేను పైథాన్ ప్రోగ్రామ్ అనేది ఏం రాశానో ఇప్పుడు రన్ చేయాలనుకుంటున్నా. ఇది ఏ ఫార్మాట్లో ఉంది? .pyc అంటే బైట్ కోడ్లో ఉంది. ఈ బైట్ కోడ్లో ఉన్నదాన్ని నేను ఇప్పుడు రన్ చేయాలనుకుంటున్నా. సిడి స్పేస్ నేను ఇప్పుడు ఈ ఫోల్డర్ కొత్త క్రియేట్ అయింది కదా, ఈ ఫోల్డర్కి వెళ్ళాలి. ఈ ఫోల్డర్లోనే కదా నాకు IDLE.C python -313.pyc అనే ఫైల్ ఉన్నది. నేను ఇప్పుడు ఈ ఫోల్డర్లోకి వెళ్ళాను. ఇప్పుడు నా ఫైల్ నేమ్ ఏంటి? IDLE.C python -313.pyc కదా. ఇప్పుడు నేను ఈ ఫైల్ని రన్ చేస్తున్నాను. పైథాన్ స్పేస్ IDLE.C python -313.pyc. ఇప్పుడు చూసారా, నేను ఇప్పుడు ఈ ఫైల్లో ఏం రాశాను? ఐడిఎల్ఈలో హలో వరల్డ్ అని రాశాను. ఇక్కడ నాకు హలో వరల్డ్ అని ప్రింట్ అయినది. ఇప్పుడు మనం యాక్చువల్గా ఏం చేసాము, మన పైథాన్ ఫైల్ని రన్ చేసాము ప్రీవియస్గా డైరెక్ట్గా. ఇప్పుడు నేనేం చేశాను, డైరెక్ట్గా రన్ చేయకుండా నా పైథాన్ ఫైల్ని ఫస్ట్ నేను బైట్ కోడ్ లాగా జనరేట్ చేశాను. బైట్ కోడ్ జనరేట్ చేయాలంటే మనం మన పైథాన్ ఫైల్ని ఏం చేయాలి? కంపైల్ చేయాలి. ఫస్ట్ కంపైల్ చేసి బైట్ కోడ్ని జనరేట్ చేశాను. ఆ బైట్ కోడ్ని నేనేం చేశాను, మళ్ళీ రన్ చేశాను పైథాన్ బైట్ కోడ్ని. నా బైట్ కోడ్ని రన్ చేసి ఆ బైట్ కోడ్లో ఉన్న ప్రోగ్రామ్ అవుట్పుట్ని మనం చూడవచ్చు. ఇక్కడ పైథాన్ ప్రోగ్రామ్ని ఆన్లైన్లో కూడా మన పైథాన్ ప్రోగ్రామ్ని రాసి రన్ చేసి అవుట్పుట్ చూడవచ్చు. పైథాన్ ఆన్లైన్ కంపైలర్, మనకి పైథాన్ ఆన్లైన్ కంపైలర్స్ చాలా వచ్చాయి. ఇక్కడ ప్రోగ్రామేజ్, W3S స్కూల్స్ అనేసి మన పైథాన్ ప్రోగ్రామ్ని జూపిటర్ నోట్బుక్లో కానీ మన పైథాన్ ప్రోగ్రామ్ని రన్ చేసి అవుట్పుట్ చూడవచ్చు. జూపిటర్ నోట్బుక్ ఇక్కడికి వెళ్ళేసి మన ఈ జూపిటర్ నోట్బుక్ని ఇన్స్టాల్ చేసుకొని మన పైథాన్ ప్రోగ్రామ్ని మనం రన్ చేసుకుని అవుట్పుట్ చూడవచ్చు. ఇంకా వచ్చే పైథాన్ ప్రోగ్రామ్ని పైచార్మ్, ఇక్కడ చూసారా పైచార్మ్. ఇక్కడ కానీ మన పైథాన్ ప్రోగ్రామ్ని పైచార్మ్లో కానీ మన కోడ్ని రాసుకునేసి ఆ పైథాన్ ప్రోగ్రామ్ని రన్ చేసి అవుట్పుట్ చూడవచ్చు. పైచార్మ్ ఇక్కడికి వెళ్ళేసి మన పైచార్మ్ని డౌన్లోడ్ చేసుకునేసి మన సిస్టంలో పైథాన్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు.